అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రయాగ్రాజ్లో ఐఏఎఫ్ ట్రైనింగ్ విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. చెరువులో పడిపోయింది మైక్రోయిట్ శిక్షణ విమానం అని కూడా సమాచారం అందుతోంది. ఇంజన్ వైఫల్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. పారాచూట్ల సాయంతో పైలట్లందరూ కూడా ప్రాణాలు కాపాడుకున్నట్లుగా సమాచారం. జనవరిలో ఇది రెండో విమాన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ప్రమాద స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చేరుకున్నట్లుగా సమాచారం. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకైతే ఆదేశించారు అధికారులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ గగనతలం బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. బామ్రౌలీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సాధారణ శిక్షణ కోసం బయలుదేరిన ఐఏఎఫ్ మైక్రో లైట్ విమానం మధ్యాహ్నం 12:30 సమయంలో ప్రమాదానికి గురైంది. ఇంజన్లో తలెత్తిన ఆకస్మిక వైఫల్యం కారణంగా విమానం అదుపు తప్పి రాంబాగు ప్రాంతంలోని ఒక చెరువులో పడిపోయింది. ఈ విమానంలో బామ్రౌలీ స్టేషన్ సిఓ గ్రూప్ కెప్టెన్ ప్రవీణ్ అగర్వాల్ మరియు సిఏఓ గ్రూప్ కెప్టెన్ సునీల్ కుమార్ పాండే ఉన్నట్లుగా కూడా సమాచారం. విమానం కుప్పకూలుతుందని గ్రహించిన వెంటనే ఆ ఇద్దరు ఉన్నతాధికారులు కూడా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ పారాచూట్ల సాయంతో విమానం నుంచి కూడా సురక్షితంగా కిందకు దూకేశారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా రక్షించడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరు కూడా క్షేమంగా ఉన్నారని రక్షణ శాఖ ఇప్పటికే ధృవీకరించింది. జనవరి నెలలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం ఇక్కడ గమనార్హం. గతంలో భువనేశ్వర్ సమీపంలో జరిగిన ప్రమాదం మరొక ముందే ఇప్పుడు ప్రయాగ్రాజ్ ఘటన వైమానిక దళంలో ఆందోళన కలిగిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. విమానం సగం వరకు నీటిలో మునిగిపోగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అసలు ఇంజన్ ఎందుకు ఫెయిల్ అయింది, సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో ఐఏఎఫ్ ఉన్నత స్థాయి విచారణకైతే ఆదేశించింది.